బీఆర్ఎస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య సొంత పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడటం సంచలనంగా మారింది. ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చానని ఇంకా కష్టపెట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానించడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. రెచ్చగొడితే మరింత రెచ్చిపోతానడం గులాబీ దళంలో దుమారం రేపుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత తీరు మొదటి నుంచి ఓ ప్రత్యేకమే. తండ్రి కేసీఆర్ వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్న కవిత పార్టీలో ప్రజల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య కవిత మాటల తీరు సంచలనంగా మారుతోంది. ఆమె వ్యాఖ్యలపై అటు సోషల్ మీడియాలో ఇటు పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. జైలు నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం ఇంటికే పరిమితమైన కవిత గత కొన్ని నెలలుగా జిల్లాల టూర్లు చేస్తున్నారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో తాను మాట్లాడిన మాటలను సమర్థించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నా ఇంకా సామాజిక తెలంగాణ సాధించలేదన్న తన మాటల్లో తప్పేమీ లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక 47 నియోజకవర్గాల్లో పర్యటించానని, టూర్ అనుభవాలతో తన అభిప్రాయాలన్నీ చెప్పానన్నారు. అయితే తన మాటలను కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై కుట్రలు చేస్తున్న వారు ఎవరో తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానంటూ హాట్ కామెంట్ చేశారు. అయితే మేడే రోజు కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో పార్టీలోని ముఖ్య నేతలు అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీనేనని, ముఖ్యమంత్రిగా పనిచేసింది తన తండ్రే అని గుర్తుంచుకోవాలంటున్నారు. కేసీఆర్ వద్ద రాజకీయ పాఠాలు, వ్యూహాలు చేసినా నేర్చుకున్న కవిత ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. తన మాటలను వక్రీకరిస్తూ ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇలా తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని కవిత మీడియా ముందు అనటం దేనికి సంకేతం? పార్టీకి విధేయురాలుగా ఉండే ఎమ్మెల్సీ కవిత ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? గత కొంతకాలంగా కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా దీనికి కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కవిత ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారనేది సస్పెన్స్ గా మారింది.